హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 65వ భాగం. పెళ్ళికి డెకరేషన్ చాలా గ్రాండ్గా చేశారు. చుట్టూరా లైట్లు, రంగురంగుల పూలతో చాలా ఆకర్షణీయంగా రెడీ చేశారు. పెళ్ళంటే తెలియందేముంది, ఒక పక్క డాన్సులు, ఇంకో పక్క ముచ్చట్లు, ఇంకా విందు, మందు, చిందు ఇవన్నీ ఉండేవే. పెళ్లిలో ఒక పక్క స్టేజ్ వేస్తుంది. దాని మీద పిల్లలు, యువకులు డ్యాన్స్ వేయడం జరుగుతోంది. పెళ్లికొచ్చే అతిథులను ఆహ్వానించడానికి ఇంటి కుటుంబ సభ్యులందరూ అటు ఇటు తిరుగుతూ ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఒక యువకుల బ్యాచ్ పెళ్లికొచ్చే అందమైన అమ్మాయిల వెనకే తిరుగుతూ వాళ్ళకు వినపడకుండా వాళ్ళల్లో వాళ్ళే కామెంట్స్ చేసుకుని నవ్వుకుంటూ ఉన్నారు. సరిగ్గా ఇంటి మధ్యలో పెళ్లిపేటలు వేసి అటుపక్క ఒక పూజారి, ఇటుపక్క ఒక పూజారి పెళ్లి చేయించడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నారు. చక్కటి పంచెతో తెల్లటి చొక్కా వేసుకొని అందమైన పల్లెటూరు కుర్రాడిలా సూర్య రెడీ అయ్యి పూజారి చెప్పిన సామాగ్రి అన్నిటినీ అతనికి తెచ్చి ఇస్తూ ఉన్నాడు. లక్స్ గ్రీన్ కలర్ షెర్వానీతో రామ్ రెడీ అయ్యి పెళ్ళికొచ్చిన వాళ్ళందరినీ నవ్వుతూ పలకరిస్తున్నాడు. రామ్ వైపు చూస్తున్న అమ్మాయిల వైపు జలస్తో చాలా కోపంగా చూస్తోంది సీతు. కొంతమంది పెళ్ళికొడుకు తాతగారా లేకపోతే రామ్నా అంటూ సెటైర్లు కూడా వేశారు. మన భరత్ బ్లూ కలర్ షెర్వాణి తొడిగి వాళ్ళ అమ్మతో కలిసి అచ్చం బాలీవుడ్ యాక్టర్ లాగా అందరి ముందుకి వచ్చి స్మైల్ ఇస్తూ స్టైల్గా మాట్లాడుతున్నాడు. లల్లి మాత్రం వాళ్ళ అమ్మమ్మని అలంకరించడానికి ఆమె గదిలోనే ఉంది. ఏయ్ లల్లి, నీకేమైనా పిచ్చానే? నాకెందుకే ఈ లిప్స్టిక్ అస్సలు బాలేదు అంది బామ్మ. బామ్మ, నేను చెప్పేది విను. ఈ ఒక్కరోజు నేనేం చెప్తే నువ్వు అలా రెడీ అవ్వాల్సిందే. నిన్ను చూడగానే తాతయ్య ఫ్లాట్ అయి అలాగే చూస్తూ ఉండకపోతే చూడు అని చెప్పింది లల్లి. బాగానే ఉంది సంబడం. ముసలితనానికి దసరా పండగ అని ఈ వయసులో నాకు ఇవన్నీ ఎందుకే? చూసే జనాలు ఏమనుకుంటారు? ఈవిడికి ఈ వయసులో ఇదేం పోయే కాలం అని అనుకోరు. చక్కగా రోజు నేను ఎలా ఉంటానో అలాగే తయారవుతాను అని అన్నది బామ్మ. ఊరుకో బామ్మ, రోజులాగే ఉంటే ఈరోజు స్పెషల్ ఏముంది? అయినా నేను చాలా లైట్గా వేస్తాను మేకప్, అసలు ఎవ్వరికీ తెలియదు అన్నది లల్లి. మరి ఎవరికి తెలియనప్పుడు అసలు మేకప్ వేసుకోవడం దేనికి అని లాజిక్ తీసింది బామ్మ. ఈ లాజిక్లకి మాత్రం ఏం తక్కువ లేదు. అసలు తాతయ్య నీతో ఎలా వేగుతున్నాడే బాబు. మా మంచి అమ్మమ్మ కదూ, ఈ ఒక్కరోజు నా మాట విను అంటూ బతిమలాడింది లల్లి. ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు అని బామ్మ అయోమయంగా అడిగేసరికి దానికి సమాధానంగా, నీ మనవరాలుగా నేను చెప్తున్నాను. ఒకవేళ అంతగా ఎవరైనా ఏమైనా కామెంట్ చేస్తే నేనే వాళ్ళని నరికేస్తాను. కానీ నీకు మాత్రం లిప్స్టిక్ చాలా బాగుంది. తాతయ్య గనుక ఈ లిప్స్టిక్ చూశాడంటే నాకు ఈ పెళ్ళొద్దు, శోభనం కావాలంటాడు అని పక్కున నవ్వింది లల్లి. ఛీ, నీకు రోజు రోజుకి బుద్ధి లేకుండా పోతోంది అని సిగ్గుతో తిడుతూ లిప్స్టిక్ గురించి లల్లి అంత క్లాస్ చెప్పేటప్పటికి బామ్మ కూడా కాదనలేకపోయింది. సరే అయితే నేనైతే వెళ్ళి బయట అందరినీ పలకరిస్తాను అని చెప్పి బయటికి వెళ్ళడానికి లల్లి లేచేసరికి, లల్లి మీ అమ్మని, అదే నా కోడల్ని ఒకసారి ఇలా రమ్మను అని చెప్పింది బామ్మ. సరే అమ్మమ్మ, పిలుస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది లల్లి. పెళ్ళి అనే కారణంతో బయట ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన సుమిత్ర సరిగ్గా అప్పుడే పెళ్లిలోకి అడుగు పెట్టగానే అమ్మమ్మ గది నుంచి బయట లల్లి ఎదురైంది. లల్లి, పెళ్లి పనులని నువ్వే దగ్గరుండి చేస్తున్నట్టున్నావు అని అడిగింది సుమిత్ర. చిన్నపిల్ల అయినా దానికి బాధ్యత తెలుసు కాబట్టి ఇంటి పట్టునే ఉండి అన్ని పనులు చూసుకుంటోంది. అయినయ్య నిషికారులు, కొంచెం కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావు అని చిరాకుగా అన్నది అమ్మమ్మ. అత్తగారిని చూడగానే సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయ్యి, అబ్బా మీరు బామ్మలా లేరు, బేబీలా ఉన్నారు అని అంది. ఆ రకంగానైనా ఆవిడ కొంచెం తన పట్ల పాజిటివ్గా మాట్లాడుతుందేమోనని అలా అన్నది సుమిత్ర. అవును, నీలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే నేను ఖచ్చితంగా మళ్ళీ చిన్నప్పటి నుంచి చదువుకోవాలి అని వెటకారంగా అన్నది బామ్మ. సరిగ్గా అప్పుడే అక్కడికి కమలా, సీతులు ఎంటర్ అయ్యారు. వీళ్ళ మధ్య నేనెందుకులే అని మనసులో అనుకుని లల్లి బయటికి వెళ్ళిపోయింది. వాళ్ళ ముగ్గురు గది లోపలికి వెళ్ళారు. బామ్మ పిలిచావట, ఎందుకు అని అడిగింది సీతు. అదా, పెళ్ళైన దగ్గర నుంచి నీకు నేనేమీ ఇవ్వలేదురా, అందుకే ఈ చిన్న గిఫ్ట్ ఇద్దామని పిలిచానమ్మా అని అంటూ అటువైపు తిరిగి కబోర్డ్ తలుపు తీసి ఏదో వెతికింది బామ్మ. గిఫ్టా అని సుమిత్ర, కమల ఇద్దరు నోరు పెద్దగా తెరిచారు. సీతుకు కూడా ఆశ్చర్యంగా అనిపించి అలాగే చూస్తూ ఉంది. అంతలో అందులో నుంచి వెతికి
ఇంకా ఒక జ్యువెలరీ బాక్స్ని తీసుకొచ్చి, ఇది మా ఇంటి వంశపారంపర్యంగా వస్తున్న ఆభరణం, ఇది నీకు మాత్రమే దక్కాలి. అప్పట్లో దీన్ని నాకు మా అత్తగారు ఇచ్చారు. ఇదిగో నేను నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా దాచుకో అని చెప్పి సీతు చేతిలో పెట్టింది బామ్మ. సీతు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒక చేతిలో చివరిగా కారుతున్న కన్నీటి చుక్కని తుడుచుకుంది. ఎందుకమ్మా దీనికే ఏడుస్తున్నావు? ఊరుకో, ముందైతే అందులో ఏముందో చూడు, అది నీకు నచ్చుతుందో లేదో నాకు కూడా తెలియాలి కదా అన్నది బామ్మ. మీరింతగా ప్రేమగా ఇచ్చారంటే నాకు అదే సంతోషం అంటూ అమ్మమ్మ ఇచ్చిన బాక్స్ ఓపెన్ చేసింది సీతు. ఒక్కసారిగా సీతుతో పాటు పక్కనే ఉన్న సుమిత్ర, కమల మొహాలు కూడా షాక్ కొట్టినట్టుగా పెట్టేశారు. సీతు వాటిలో ఉన్నవి బయటకు తీసి చూసింది. దాంట్లో ఉన్నవి 2 డైమండ్ గాజులు. ఇంత ఖరీదైన డైమండ్ గాజులు నాకెందుకు అమ్మమ్మగారు అని అడిగింది సీతు. అలా అంటావేంటమ్మా? ఇదిగో ఇప్పటి వరకు నా దగ్గర ఉన్నవన్నీ అందరికీ ఇచ్చేశాను. ఇక చివరగా మిగిలింది ఒక్కటి మాత్రమే. అందుకే దీన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఇది నాకు చాలా ఇష్టమైన వస్తువు అని అన్నది బామ్మ. బామ్మగారి ప్రేమ చూసి కాదనలేక సీతు నవ్వుతూ వాటిని తీసుకుంది. కానీ పక్కనున్న సుమిత్ర చాలా అంటే చాలా కోపంగా చూసింది. అది ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. సుమిత్ర అంత కోపంగా చూసేసరికి, సరే బామ్మ, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది సీతు. గదిలో ఉన్న కమల కూడా సీతుతో పాటుగా వెళ్ళిపోగానే చివరగా సుమిత్ర ఒక్కతే గదిలో ఉంది. కానీ బామ్మగారు సుమిత్రని పట్టించుకోకుండా అద్దం ముందు కూర్చొని కావాలనే ఏదో చూసుకుంటున్నట్టు నటించింది. ఇక ఆ విషయం అర్థమై సుమిత్ర కూడా అత్తగారితో మరో మాట మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. ఎవరికీ కనిపించకుండా ఒంటరిగా కూర్చొని అందరూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళని దూరం నుంచి చూస్తూ మనసులోనే క్రూరంగా నవ్వుకుంటూ ఉంది శిల్ప. రామ్, భరత్లతో పాటుగా సూర్య, లల్లి, సీతు, కమల అందరూ కలిసి లైన్గా స్టేజీ మీదనే ఉన్నారు. రామ్ సీతు వైపు చూస్తూ ఉన్నాడు. దానికి కారణం ఇందాక బామ్మ ఇచ్చిన గాజులు సీతు చేతులకు వేసుకుంది. వాటిని చూసి రామ్ కొంచెం వింతగా చూశాడు వాటి వైపు. 10 నిమిషాల క్రితం నుంచి పూజారి చెప్పిన మంత్రాల్ని తాతయ్య చెప్తున్నాడు. కానీ ఎంతసేపటికి స్టేజీ మీదకి అమ్మమ్మ రాకపోయేసరికి మంత్రాలు చదవకుండా అమ్మమ్మ గది వైపు చూస్తున్నాడు. తాతయ్య, అమ్మమ్మ వస్తుందిలే, నువ్వు ముందు మంత్రాలు చదువు. అయినా ఈ ఏజ్లో కూడా ఇంత కంగారుగా ఉన్నావేంటి అని అరిచాడు భరత్. దాంతో స్టేజీ మీద ఉన్న అందరూ టక్కుని నవ్వేశారు. ఏంట్రా ఎగతాళి చేస్తున్నావు? నా హీరోయిన్ కోసం నేను చూడడంలో తప్పేముందోయ్? రేపు నీకు కూడా పెళ్ళైతే అప్పుడు తెలుస్తుంది అని తాతయ్య కూడా హాస్యంగా అనడంతో అక్కడ మరోసారి నవ్వులు పూశాయి. తాతయ్య తన పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో భరత్కి సడన్గా మనసులో మానస మెదిలింది. కానీ అప్పటికే మానస, సిరి ఇద్దరూ వచ్చి స్టేజ్కి ఎదురుగా కూర్చుని ఉన్నారు. అలా స్టేజ్ మీద తాతయ్యతో భరత్ ఎగతాళి చేస్తూ ఉంటే స్టేజ్ ముందు కిందున్న కుర్చీలో అతడికి తెలియకుండా కూర్చొని అతన్నే చూస్తూ ఉంది మానస. ఆమె పక్కనే సిల్క్ చైర్లో సిరి కూడా ఉంది. వాళ్ళిద్దరిని చూసిన సూర్య వెంటనే భరత్ దగ్గరికి వచ్చి అతనితో, భరత్ అటు చూడు అని చూపించి, మీ హాస్పిటల్ నుంచే వచ్చారనుకుంటా, వెళ్ళి పలకరించు అన్నాడు సూర్య. అప్పుడే సడన్గా భరత్ మానసాని, సిరిని చూశాడు. కానీ వాళ్ళని అస్సలు పట్టించుకోనట్లుగా సూర్య వైపు చూసి, వెంటనే వెళ్ళి పలకరిస్తే మనం చులకనైపోతాం మచ్చా, కాసేపు కూర్చొని ఆ తర్వాత వెళ్ళి పలకరిస్తాలే అని యాటిట్యూడ్ చూపిస్తూ అన్నాడు భరత్. పాపంరా, అంత దూరం నుంచి వస్తే స్టేజ్ కిందకి వెళ్ళి పలకరించలేవా అని అన్నాడు సూర్య. సూర్య మాటలకి అదో రకంగా ఫేస్ పెట్టి, అయితే నువ్వు వెళ్ళి పలకరించు అని విసుగ్గా అన్నాడు భరత్. వెంటనే సూర్య నేరుగా వెళ్ళి మానస ముందు నుంచొని, ఇప్పుడైనా రావడం? మీరొస్తారని భరత్ నాకు ముందే చెప్పాడు అని వాళ్ళతో అంటూ పక్కనే ఉన్న సర్వెంట్తో, రేయ్ 2 జ్యూసులు పట్టుకునిరా అని ఆర్డర్ వేశాడు. మానస, సిరి ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వు ఆపుకుంటున్నారు. అసలు మేము వస్తున్నట్లు భరత్ సార్కే చెప్పలేదు, మరి సార్ నీకెలా చెప్పాడు అని అడిగింది సిరి. ఆ మాటకి సూర్య సమాధానం చెప్పలేక కామైపోతాడని మానస, సిరి అనుకున్నారు. కానీ సూర్య కాస్త దగ్గరగా జరిగి, ఏదో ఫార్మాలిటీకి పలకరించాలని అలా అన్నానంతే, అంతేగాని మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయడానికి అనుకుంటారు. నేను కనుక మీతో మాట్లాడితే వాడికి చాలా జెలసీ వస్తుంది, అందుకే వాడిని ఏడిపిద్దామని ఇలా వచ్చా అని సీక్రెట్ చెప్తున్నట్టుగా చెప్పాడు సూర్య. అయ్యయ్యో, తప్పుగా అనుకున్నాను, సారీ అంది మానస. వెంటనే ఫ్రెండ్స్ అంటూ చేయి చాపాడు సూర్య.
మానస కూడా నవ్వి సరే అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. పెళ్లి కూతుర్ని తీసుకురండి అని పూజారి అరిచాడు. అమ్మమ్మ సిగ్గుతో నడుచుకుంటూ వచ్చి తాతయ్య పక్కనే కూర్చుంది. అబ్బా, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇలా చూస్తున్నాను అని మనసులో అనుకుంటూ, చాలా సంవత్సరాల తర్వాత నువ్వు సిగ్గుపడుతున్నావు కదా అని అమ్మమ్మ వైపే చూస్తూ అన్నాడు తాతయ్య. వాళ్ళిద్దరినీ చూస్తుంటే రామ్కి తాతయ్య ప్లేస్లో అతడిని, అమ్మమ్మ ప్లేస్లో సీతూనే ఊహించుకుంటున్నాడు. భజంత్రీలు అని పూజారి గారు అనడంతో అంతమంది చిరునవ్వుల సాక్షిగా తాతయ్య మంగళసూత్రాన్ని అమ్మమ్మ మెడలో కట్టాడు. హే, ఇట్స్ టైమ్ ఫర్ సెల్ఫీ అని లల్లి అరవగానే ఒక్కసారిగా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ లల్లి ఫోన్ వైపు చూశారు. వెంటనే క్లిక్ చేసింది. ఫోటో సూపర్గా వచ్చింది అంటూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇంత హ్యాపీ మూమెంట్లోకి నీలిమేఘాలు కమ్ముకోబోతున్నాయి. ఊహించని సంఘటనలు ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేయబోతున్నాయి. ఎప్పుడూ కలవలేనంతగా కొన్ని జంటలు విడిపోబోతున్నాయి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుంది కదా. గెస్ చేయండి, చూద్దాం.